జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్నటువంటి దేవర మూవీ యొక్క అప్డేట్ ఏంటంటే ఈ మూవీ అక్టోబర్ 11వ తారీఖున రిలీజ్ అవుతుంది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఇదే సమయంలో అక్టోబర్ 11వ తారీఖునే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ యొక్క మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఒక వార్త. జూనియర్ ఎన్టీఆర్ ఉన్న చిన్న హీరో అయితే మనం భయపడాలి. పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు కాబట్టి ఎటువంటి భయము లేదు. ఇది జూనియర్ ఎన్టీఆర్ హీరో పాన్ ఇండియన్ రేంజ్కి తగ్గ పోటీయే అని చెప్పాలి. ఇంకా రజనీకాంతే కొంచెం భయపడాల్సి ఉంటుంది మరి అని ఒక రూమర్ గట్టిగానే వినిపిస్తుంది. కాబట్టి రజనీకాంతే సినిమాని వెనక నెట్టుకోవాల్సి ఉంటుంది మరి. ఇకపోతే రెండో విషయం ఏంటంటే నిన్న రిలీజ్ అయినటువంటి పుష్ప 2 చిన్న టీజర్ మీద మాత్రం విమర్శలు ఎక్కుపెట్టారనే చెప్పాలి. విజువల్స్ గ్రాండియర్గానే ఉన్నాయి కాబట్టి కంప్లైంట్స్ లేవు. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొత్తగా ఏమి లేదని మాత్రం అనిపిస్తుంది. దీంతో పాటు ఆల్రెడీ టీజర్లో ఇంతకుముందు రిలీజ్ చేసినటువంటి పోస్టర్కి సంబంధించినటువంటి విజువల్సే ఉన్నాయి. అంటే గంగమ్మ అవతారంలో ఉన్నటువంటి అల్లు అర్జున్ మాత్రమే చూపించారు. ఫైట్స్ కూడా అలానే చేశారు కాబట్టి పెద్దగా కొత్తగా ఏమీ అనిపించట్లేదని తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కూడా వన్ ఆఫ్ ద చిన్న డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి జనానికి. సో ఏదేమైనప్పటికీ